ఎంత అమానుషం. ఒక బీసీలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత చులకనో ఈరోజు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పెట్రోల్ బాంబులు వాళ్ళు వేసిన విధానం రౌడీలని గూండాలుగా వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలను తయారు చేస్తుంది. ఇవాళ లోకేష్ వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి తీసుకొచ్చి ఇవాళ కార్యకర్తల్ని ఒక గూండాలుగా తయారు చేశాడని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. కానీ మా మైలవరం నియోజకవర్గ ప్రతి కార్యకర్త కూడా జగనన్న కోసం జోగన్న కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా కూడా సిద్ధంగానే ఉన్నారు. ఈరోజు విపరీతమైన ఎండ కాస్తున్నా కూడా జగనన్న కోసం బారికేడ్లు వాళ్ళు పోలీసు వాళ్ళు అడ్డం పెట్టినా కూడా వాటిని కూడా ఇది చేసుకొని మా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా జగనన్నకి చాలా మద్దతుగా మా జోగన్న కోసం రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మా మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగనన్నకి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు నిలబెట్టుకుంటున్నాం. రేపు 2029లో మా జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకుంటాము. మా జోగన్నని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబెట్టుకొని మా జగనన్నకి కానుక ఇస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి జగమే అంటే జగన్ గారే అంటే జనము, జనమే అంటే జగన్ గారని మరొకసారి ఈ యొక్క మైలవరం గడ్డ మీద జగన్ గారి యొక్క అభిమానాన్ని నిరూపిస్తున్నారు. జై జగన్. దారుణాతి దారుణంగా రాష్ట్రంలోని మీకందరికీ కూడా అధికారాన్ని 164 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించనని చెప్పేసి ప్రజలు ఇస్తే మీరు ఆ పరిపాలన పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే కార్యకర్తలనే ధ్యేయంగా పెట్టుకొని భౌతికమైనటువంటి దాడులను మీరు చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం గుండెలో పగిలిపోయే విధంగా ఉంటదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి కార్యకర్తల నాయకులందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం వస్తున్నారు కనుక మరి మీరు ఇవన్నిటినీ కాకోకుండా ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పరిపాలన చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నాకు 40 సంవత్సరాలు చంద్రబాబు 40 సంవత్సరాలు చరిత్ర ఉంది కదా, అంటే నాకన్నా ముందు పుట్టిన వాళ్ళకి అలా తెలుసు. ఇలాంటి పరిపాలన, ఇంత దుర్మార్గమైన పరిపాలన నేను ఏనాడు చూడలేదు. సరే, ఏదైనా కానీ జగన్ కోసం సావడానికైనా సిద్ధమే, చంపడానికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే. మమ్మల్ని చంపినా కానీ, మా ప్రాణాలు పోయినా కానీ జగన్ కోసం మేము పోరాడతాం. నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి, ఎల్లకాలం గుర్తుపెట్టుకోండి. ఇదే కొనసాగిస్తూ ఉంటే, ఇలాగే చేస్తూ ఉంటే మేము మా పాలన వచ్చినప్పుడు 2029లో మేము వస్తాము, అదే పాలన మేము కొనసాగిస్తాము. అప్పుడు మీరు తట్టుకోలేరు, పారిపోవాలి. ఎక్కడికి వెళ్తారో కూడా తెలీదు. చట్ట సముద్రాల అవతలున్నా కానీ లాక్కొచ్చి ఈడ్చి యూనిఫామ్లో ఉన్న పోలీసు అధికార యంత్రాంగం కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. ఈరోజు ఒక 200-300 మంది 400-500 మంది మరి జోగి రమేష్ గారి ఇంటి మీద పడి మరి కార్లు పగలగొట్టడం, అద్దాలు పగలగొట్టడం, ఇంట్లో ఫర్నిచరు ధ్వంసం చేయటం, ఇంట్లో మనుషుల్ని పెట్టి మరి పెట్రోల్ బాంబులు వేసి ఇల్లు తగలబెట్టడం అనేది చాలా దుర్మార్గమైన ప్రభుత్వం మరి ఈ విధంగా నడుస్తూ ఉంది. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి అనైతిక కార్యక్రమాలకి పాల్పడకుండా, మరి పోలీసులు చోద్యం చూడకుండా మరి ఇటువంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చి మరి బీభత్సం సృష్టిస్తున్న వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మరి అందరి మీద కేసులు బనాయించాల్సింది పోయి మరి మాజీ మంత్రుల మీదనే, మరి అంబటి రాంబాబు గారి మీదనే మరి ఇట్లా కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి ఏదించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం తెలియజేసుకుంటూ మరి ఈరోజు బ్రహ్మాండంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధంగా ఆదరాభిమానాలు చూపిస్తున్నారంటే మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రతి కార్యకర్త కూడా మరి ఆశిస్తూ ఉన్నారు. మేము చెప్తున్నానండి, మా కాడ నుంచి వచ్చి మా కాడ రాజకీయం నేర్చుకొని మా మంచితనాన్ని తీసుకుపోయి అక్కడ ఇది చేశారు. అయినా మేమేమన్నామండి, ఒకటే చెప్తున్నాం, మేము నాయకులను ఎప్పుడూ దోషించాం. ఎందుకంటే మాకు జగన్ మంచి పద్ధతి నేర్పాడు, చాలా మంచి పద్ధతి నేర్చాడు. అరే మనం మంచి చేద్దాం, ఆ మంచి ఇంటింటికి చేరాలి. ఇంటింటికి చేరినప్పుడే మనం వెళ్తుంటే అన్నా మాకు మంచి చేశారన్నా అని మమ్మల్ని కొనాడాలి, జనం కొనాడాలండి. మేము ఎన్నో చేస్తాం,
జనం గుర్తుపెట్టుకోవాలి. మేము మంచి చేశాం కాబట్టి మేము అంటే గుర్తున్నాం. మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి చేశాడు, మా జగన్ మంచి చేశాడు రైతులకి. మాకు ఎప్పుడు ఎల్లకాలం ఆయన గుర్తుంటాడు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వం అని నేను బల్లగుద్ది చెప్పగలను. అయితే కొంతమంది మా మీద చెడు ఇది చేయొచ్చండి. మేము చెప్పుకునే పథకాలు చెప్తే ఎదటోడికి టాక్ లేదండి. 48 సంవత్సరాలు 49 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయనకి ఒక్క పథకం పేరు చెప్పమనండి. ఒక్క పథకం మీది. ఇది టీడీపీ పెట్టిన పథకం. ఇది రాష్ట్రంలో మేము టీడీపీ పెట్టిన పథకం. ఇది ప్రజలు వాడుకుంటున్నారని ఒక్క పథకం పేరు చెప్పమనండి. మేము చెప్పగలం, మేము 100లో చెప్పగలం. జనం కోసమే పుట్టినవాడా నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ప్రజల మనిషివి, ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి, జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి, ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా, గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ తోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు, గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, తిన్నారే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు.